కానీ ఏదైనా లోపల అందరితో కలిసిపోవాలి. ఆయన ఏదో బయట ఫోన్ చేసి సరే ఫోన్ అంటే కాబట్టి ఆయన కొంచెం నా మర్యాద వాళ్ళకు తెలిసేదేమో మంచిగా నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళు బేమర్యాద అయితే అదే మీరు అదే ఎవడే సంసారి చెప్పండి, ఎవడో సంసారి చెప్పండి, ఎవడో సుధపు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచాను. ఇక నా ముందే కట్టుకొని రేపు ఎన్నికల కోసం పెట్టుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు లక్ష రూపాయలు కట్టుకుంటాను. మళ్ళీ ఇంటికి వచ్చాక డీజిల్ ఫుడ్ అయిపోయింది. మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది ఇన్సూరెన్స్ అయితే ఏమైంది అన్యవాడ వినంగా అయితే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్తుంది డబ్బులు టైంకి పెట్టుకోండి. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు ఆడు వినాక ఇంత ముందుకే 50,000 కట్టుండే కానీ అప్పుడే తక్కువ చేసినాం లెక్క పెట్టిస్తాను 5-10,000 మిగిలిన అడిగినట్టు విన్నారా నేను వచ్చాడే గట్టే ఉండేది పరిస్థితి. ఇట్లా ఈ చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు ఎరకది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మనకి చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిల్ 7,000 రూపాయలు డీజిల్ వస్తాయి. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపచ్చి 2,000 డీజిల్ అంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టిస్తాను కుట్టిన ఆ రోజు పిఏ అన్న బండి బండి ఉన్నట్లు 5,000 బదులు తర్వాత అంటే ఇచ్చిన. తర్వాత నాకు ఇచ్చినప్పుడు సార్ మున్సిపల్ ఆఫీస్ నాకు ఇచ్చారు. ఏదో వెళ్ళకుండా ఏదైనా కట్ట సార్ పొద్దునే వేసుకొచ్చాయి అంటే ఏముంటాయా నా అయితే నేను అయితే అదే చూసిన ఎస్పీ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తలేదు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగాని తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అటు కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ షాపులు ఉన్నాయి కదా, ఆయన ఏ రేటు ఉన్నాయో ఆ బెల్ షాప్ రేటు అది చూసి జెర్సీ చెప్తే అది ఒక గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం. తప్పకుండా